సకల ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీతలో స్వామి బోధించారని, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక శాస్త్రంగా గ్రహించాలని అహోబిల జిఆర్ స్వామి అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని విశాఖలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అహోబిల జిఆర్ స్వామి విశాఖలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీతమ్మధర పాత ఈనాడు కార్యాలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో స్వామీజీ వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, కృష్ణం వందే జగద్గురుం అని మనం కీర్తిస్తూ ఉంటాం. లోకంలో జగదాచార్యుడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. మనిషి తన కర్తవ్యాన్ని మర్చిపోతే కర్తవ్యాన్ని బోధించడానికి లోకంలో విచ్చేసి అధర్మాన్ని లేకుండా చేస్తూ ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరినీ అనుగ్రహించడానికి స్వామి ఈ లోకంలో అవతరించాడు అని మనం వింటూ ఉంటాం. పరిత్రాణాయ సాధూనాం అని. అలాంటి గొప్ప మహానుభావుడు శ్రీకృష్ణుడిగా అవతరించి ఈ లోకానికి తన వాంగ్మయాన్ని అందించాడు. అదే భగవద్గీత అంటారు. దాన్నే శాస్త్రం అని కూడా పిలుస్తారు. గీతా శాస్త్రం అని. సకల ఉపనిషత్తుల సారం అన్నమాట. వేదాన్ని చదవలేని వారు దాంట్లో ఉండేటటువంటి స్వరాలని ఉచ్చరించడం కష్టంగా అభ్యసించడంలో ఉండేటువంటి క్లేశాల్ని మనకి తెలుసు గనక మన పెద్దలంతా ఈ గీతాశాస్త్రాన్ని అనుష్ఠించండి. గీతాశాస్త్రాన్ని చదివితే మల నిర్మోచనం పుంసాం అంటారు. మనిషికి ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ తొలగిస్తుంది. గీత గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది గీత. అలాంటి భగవద్గీత లోకానికి అందినటువంటి రోజు మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి. మనం ఆంగ్ల తేదీల్లో మనం చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు మనకు వచ్చింది. ఆ సందర్భంగా మన విశాఖ పట్టణానికి ఒక గొప్ప వరం రాబోతుంది. సాక్షాత్తు అపర రామానుజులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారు డిసెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ పాత ఈనాడు బంగళాలో ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గీతా జయంతి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ దానికి ముందుగా 7వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం ప్రతిరోజు భగవద్గీత మీద ఉపన్యాస కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మనిషి గొప్ప విద్యని పొందాలి అనుకుంటే ఆ రహస్యాన్ని తెలియజేసే విద్యని రాజవిద్య రాజగుహ్యం అంటారు. ఆ రహస్యమైన విద్య గురించి స్వామివారు ప్రసంగించబోతున్నారు. విశాఖపట్నం అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, వీరందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానిస్తున్నా. వికాస్ తరంగిణి అలాగే స్థానిక వారిజ విద్యాలయ నిర్వాహకులందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గీతాజ్యోతి పారాయణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం. ప్రతిరోజు విచ్చేసిన భక్తులకి ఉదయం తీర్థగోష్ఠి ఉంటుంది, బాలభోగ ప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం రాజభోగం ఉంటుంది, సాయంకాలం ప్రసాద వితరణ ఉంటుంది. అన్నిటికంటే విశేషించి స్వామివారి ప్రసంగం కూడా ఉంటుంది. అందరూ తప్పక విచ్చేసి మీ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. నేత్ర విద్యాలయ మన సంస్థ చేస్తున్న సేవలేంటి, వాళ్ళకి అందుతున్న వైభవం ఏంటి? నేత్ర విద్యాలయ అని మన చినజీయర్ స్వామివారు మనకి ఇక్కడ విజయనగరంలో ఇదివరకు ఉండేది. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో భీమిలి అంటారు, వారిజ అని పేరు. అక్కడ సుమారు 144 మంది విద్యార్థులు ఇప్పుడు చదువుతున్నారు. చిన్న ఎల్కేజీ నుంచి 10th వరకు అక్కడే. వారందరికీ ఉచిత విద్యని, భోజనాలు, వస్త్రాలు అన్నిటినీ మనమే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విశేషించి ఇందులో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారందరికీ కూడా కళాశాల హైదరాబాద్లో ఉండేది. ఇప్పుడు ఇక్కడున్న ప్రాంతంలో ఉండే పిల్లలందరికీ కూడా సౌకర్యానికి వీలుగా ఇక్కడే జూనియర్ కళాశాలను కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి డోనర్స్ ద్వారా ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం అవుతుంది. రేపు రాబోయేటటువంటి సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఇక్కడే ఆరంభం కాబోతుంది. ఇక వారికి కలిగే భవిత అంటారా, కేవలం చదివే కాకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వీలుగా జిఆర్ స్వామి వారు ల్యాప్టాప్స్ మీద వాళ్ళందరూ చదువుకునేలాగా వాళ్ళకంటూ ఒక స్క్రైబ్ లేకుండా పరీక్షలు రాసే ఒక విధానాన్ని వాళ్ళకి నేర్పించారు. దాంతోపాటుగా
ఆటలు చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి చదువుతోనే వాడు గొప్పవాడు కావాలి అనుకోవడం తప్పు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభని వెలికి తీసేవారే గురువు. అందుకే స్వామివారు ఆటల్ని ప్రోత్సహిస్తూ పిల్లల్ని విదేశాలకి పంపించారు. అంటే ఇక్కడ కేంద్ర స్థాయి, మనం ఇక్కడ ఈ స్థాయి గ్రామ స్థాయి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి దాకా ఈ పిల్లలు వెళ్తూ ప్రథమ బహుమతులను గెలుచుకోవటం, అంటే సువర్ణ పథకాలు, అలాగే రజత పథకాలు, కాంస్య పథకాలు కూడా తీసుకొచ్చి మన దేశానికి ఒక మంచి పేరుని తీసుకొస్తున్నారు. ఇక వాళ్ళకి ఉద్యోగాలు అంటారా, ఎంతోమంది బ్యాంక్ రికవరీ ఆఫీసర్స్గా ఉన్నారు, అలాగే కొంతమంది ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఎంతోమంది ఎన్నో వివిధ రంగాల్లో, ఒకరు అధ్యాపక స్థానంలో ఉన్నారు. ఇలా ఎందరో మంచి మంచి స్థానాల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా వివాహాలు చేసుకొని మొన్న వాళ్ళ పిల్లలతో మన ఆశ్రమంలో స్వామివారిని చూడడానికి కూడా వచ్చారు. అందరూ చాలా హాయిగా ఉన్నారు. దీనికంతా కారణం ఏంటంటే స్వామివారి ఒక్క మాటని విని ప్రోత్సహించేటటువంటి మన వికాస్ తరంగిణి, అలాగే వారితో అనుబంధంలో ఉన్న భక్తులందరి యొక్క సహకారమని మేము భావిస్తూ, అలా ప్రోత్సహించే మీ అందరి సేవ చూడండి. ఏదో అంటారు కదా, గోరంత దీపం కొండంత వెలుగని. మీరు చేసే చిన్న సేవ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలాంటి సేవ చేసే వారందరికీ కూడా కార్తీక దామోదరుడికి పెట్టే దీపం యొక్క ఫలం అంతా వచ్చుగాక అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.